టాటా సియరా బుకింగ్స్ మొదలుపెట్టిన మొదటి 2 రోజుల్లోనే 70,000 బుకింగ్స్ అయ్యాయి. అది సియరా యొక్క స్పెషాలిటీ. ఎందుకింత స్పెషల్? టాటా ఫర్ ద ఫస్ట్ టైం పెట్రోల్ పవర్ ట్రైన్లో 4 సిలిండర్ ఇంజన్ ఆఫర్ చేస్తుంది. సరికొత్త చాసీ పైన బిల్డ్ అయిన ఈ కార్లో ఎన్నో సరికొత్త ఫీచర్స్ ఇస్తున్నారు. మరి ఈ వీడియోలో ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ యాడ్ అయ్యాయి, ఆన్ రోడ్ ప్రైసెస్ ఏంటి, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది, నేను ఏ వేరియంట్ సజెస్ట్ చేస్తాను, అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో లేట్ చేయకుండా మోటార్ హెడ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. 3 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. 2 పెట్రోల్ 1 డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. పెట్రోల్ పవర్ ట్రైన్లో సరికొత్త 1.5 లీటర్ ఇన్లైన్ 4 సిలిండర్ ఇంజన్. ఇది టాటా వాళ్ళే సొంతంగా డెవలప్ చేశారు. ఈ ఇంజన్ 106 PS పవర్ని 145 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా కేవలం 2000 RPM దగ్గరే. నెక్స్ట్ 1.5 లీటర్ టర్బో GDI ఇంజన్. ఇది 160 PS పవర్ని 255 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేయగలదు. నెక్స్ట్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఫియాట్ నుంచి సోర్స్ చేశారు. ఇది 118 PS పవర్ని 280 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేయగలదు. నాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ DCT ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. టర్బో పెట్రోల్ కేవలం ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్లో మాత్రమే లభిస్తుంది. మేబీ ఫ్యూచర్లో స్పెషల్ ఎడిషన్ కింద టర్బో మాన్యువల్ని లాంచ్ చేస్తారనుకుంటా. ఇక డీజిల్ ఇంజన్లో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్లతో లభిస్తుంది. ఈ కార్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ క్యాపబుల్ అయినా సరే ప్రస్తుతానికి కేవలం ఫ్రంట్ వీల్ డ్రైవ్లో మాత్రమే లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ నుంచి కూడా ఆల్ 4 డిస్క్ బ్రేక్స్తో ఆఫర్ చేస్తున్నారు. సియరా డైమెన్షన్స్ కనుక పరిశీలిస్తే 4340 mm లెంత్, 1841 mm విడ్త్, 1715 mm హైట్తో లభిస్తుంది. 2730 mm వీల్ బేస్తో ఇస్తున్నారు. 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. 622 లీటర్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. అప్ టు రూఫ్ మెజర్ చేశారు. ఇది 50 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. బేస్ వేరియంట్స్ 17 ఇంచ్ వీల్స్, మిడ్ వేరియంట్ 18 ఇంచ్ వీల్స్తో, టాప్ వేరియంట్ 19 ఇంచ్ వీల్స్తో వస్తాయి. నాన్ టర్బో పెట్రోల్ మాన్యువల్ అన్ని వేరియంట్స్ కూడా 17 ఇంచ్ వీల్స్తోనే వస్తాయి. బేస్ వేరియంట్ స్మార్ట్ ప్లస్లో స్పేర్ వీల్ ఇవ్వట్లేదు. మిగతా అన్ని వేరియంట్స్లో కూడా 17 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ ఇస్తున్నారు. సియరా ముఖ్యంగా 4 వేరియంట్లలో ఆఫర్ చేస్తున్నారు. స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్. వీటిలో ప్లస్ వేరియంట్ కూడా ఉంటాయి సపరేట్గా. సియరా బేస్ మోడల్ నుంచే కూడా 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు 20 సేఫ్టీ ఫీచర్స్ని స్టాండర్డ్గా ఇస్తున్నారు. ముందుగా బేస్ వేరియంట్ అయిన స్మార్ట్ ప్లస్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ డీజిల్ పవర్ ట్రైన్స్లో కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో కనెక్టెడ్ LED DRLs సింగిల్ యూనిట్. ఇది బై ఫంక్షనల్ టర్న్ ఇండికేటర్స్, సియరా బ్యాడ్జింగ్తో పియానో బ్లాక్ ఫినిష్తో రేడియేటర్ గ్రిల్, బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. చాలా స్లిమ్గా ఉన్నాయి హెడ్ ల్యాంప్స్, ఆన్ చేస్తే DRLలా కనిపిస్తున్నాయి. ఫాగ్ ల్యాంప్స్కి ప్రొవిజన్ ఇచ్చారు. పియానో బ్లాక్ బంపర్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. సైడ్ లుక్ ఇలా ఉంటుంది. పియానో బ్లాక్ వీల్ ఆర్చెస్, 17 ఇంచ్ స్టీల్ వీల్ బ్లాక్ పెయింట్తో వస్తాయి. ఫ్రంట్ డోర్కి సియరా బ్యాడ్జింగ్, పియానో బ్లాక్ ఫినిష్తో ORVM విత్ LED టర్న్ ఇండికేటర్. బాడీ కలర్తో ఇల్యూమినేటెడ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. డ్రైవర్ డోర్కి రిక్వెస్ట్ సెన్సార్, డ్యూయల్ టోన్ రూఫ్, రియర్లో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, 2 పార్కింగ్ సెన్సార్స్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్, బూట్లో పంక్చర్ రిపేర్ కిట్టు, టోయింగ్ హుక్, 12 వోల్ట్ సాకెట్, బూట్ ల్యాంప్స్ ఇస్తున్నారు. ఇక ఇంటీరియర్లో డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్, డోర్ ట్రిమ్స్, రియర్ డోర్కి పవర్ విండో కంట్రోల్, రియర్ సన్ షేడ్స్, సిల్వర్ కలర్ డోర్ ల్యాచ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, 3-point సీట్ బెల్ట్స్, ఆల్ 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్ విత్ టోయింగ్ హుక్, ఇరువైపులా LED రీడింగ్ ల్యాంప్స్, హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్, రియర్ AC వెంట్స్, మొబైల్ హోల్డర్ ఇస్తున్నారు. డ్రైవర్ డోర్కి ORM కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్ ఇస్తున్నారు. ఇది డాష్ బోర్డ్ లుక్. ఇన్కంప్లీట్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ఫర్టైన్మెంట్ ఇవ్వట్లేదు. ఫుట్వెల్లో డెడ్ పెడల్, 4 ఇంచ్ డిజిటల్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్, డ్యూయల్ టోన్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగో, క్లస్టర్ కంట్రోల్ బటన్స్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, సెంటర్లో టచ్ బేస్డ్ మాన్యువల్ AC కంట్రోల్స్, దాంట్లోనే బూట్ ఓపెనింగ్, లాక్ అన్లాక్ బటన్స్ ఉంటాయి. టైప్ A, టైప్ C ఛార్జింగ్ పోర్ట్స్, 2 కప్ హోల్డర్స్, 6 స్పీడ్ మాన్యువల్ గేర్ స్టిక్, ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM, రూఫ్ ల్యాంప్స్, ఎక్స్టెండబుల్ 8-way సన్వైజర్ ఇస్తున్నారు. ఈ బేస్ వేరియంట్లో ఆఫర్ చేసే ఫీచర్స్ అన్నీ ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం.
నెక్స్ట్ ప్యూర్ వేరియంట్ సెకండ్ బేస్ వేరియంట్ ఇది. ఈ వేరియంట్ నుంచి పెట్రోల్ అండ్ డీజిల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ కూడా యాడ్ అవుతుంది. ఎక్స్టీరియర్లో డ్యూయల్ టోన్ వీల్ క్యాప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ యాడ్ అవుతాయి. ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎమ్స్ యాడ్ అవుతాయి సైడ్లో. రియర్లో రివర్స్ పార్కింగ్ కెమెరా యాడ్ అవుతుంది. రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా యాడ్ అవుతుంది. ఇక ఇంటీరియర్స్లో 4 స్పీకర్లు, 4 ట్వీటర్స్ యాడ్ అవుతాయి అన్ని డోర్స్కి. డ్రైవర్ డోర్కి ఆటో ఫోల్డింగ్ ఓఆర్విఎం బటన్, స్టీరింగ్ మౌంటెడ్ మల్టీమీడియా, క్రూజ్ కంట్రోల్ బటన్స్, 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, స్పోర్ట్ డ్రైవ్ మోడ్, వాయిస్ కమాండ్స్ యాడ్ అవుతాయి. ఇదే వేరియంట్లో డీజిల్ పవర్ ట్రైన్లో సిటీ డ్రైవ్ మోడ్ అడిషనల్గా యాడ్ అవుతుంది. అదే ఆటోమేటిక్ వేరియంట్ అయితే స్టీరింగ్ వెనకాల ప్యాడిల్ షిఫ్టర్స్, సెంటర్ కన్సోల్లో ఆటోమేటిక్ గేర్ స్టిక్ అడిషనల్గా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ప్యూర్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ డీజిల్ పవర్ ట్రైన్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, 17 ఇంచ్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. రూఫ్లో పానోరామిక్ సన్ రూఫ్ యాడ్ అవుతుంది. రియర్లో డీఫాగర్, హిడెన్ వైపర్ వాషర్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో వన్ టచ్ అప్ అండ్ డౌన్ డ్రైవర్ విండో, రియర్ ఏసీ వెంట్స్ కింద 2 65 వాట్ టైప్ సి చార్జర్స్, డ్యూయల్ జోన్ ఆటో ఏసీ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ అడ్వెంచర్ వేరియంట్. ఈ వేరియంట్ పెట్రోల్ పవర్ ట్రైన్లో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్తో పాటు డీజిల్ పవర్ ట్రైన్లో కేవలం మాన్యువల్ గేర్ బాక్స్లో మాత్రమే లభిస్తుంది. ఎక్స్టీరియర్లో ఫ్రంట్లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్లో 2 పార్కింగ్ సెన్సార్స్, రూఫ్లో బ్లాక్ పెయింటెడ్ రూఫ్ రైల్స్, బూట్లో పార్సిల్ ట్రే యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో 7 ఇంచ్ మల్టీఫంక్షన్ డ్రైవర్ డిస్ప్లే, 360 డిగ్రీ కెమెరా వ్యూ బటన్, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ అడ్వెంచర్ ప్లస్ వేరియంట్. ఈ వేరియంట్ నుంచి టర్బో పెట్రోల్ ఆటోమేటిక్లో ఆఫర్ చేస్తున్నారు. సో టర్బో పెట్రోల్ ఇంజన్కి బేస్ వేరియంట్ ఇది. సో ఈ వేరియంట్లో డీజిల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, పెట్రోల్ పవర్ ట్రైన్లో నాన్ టర్బో మాన్యువల్ అండ్ టర్బోలో ఆటోమేటిక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ వేరియంట్ నుంచి నాన్ టర్బో పెట్రోల్లో ఆటోమేటిక్ డిస్కంటిన్యూ అవుతుంది. ఎక్స్టీరియర్లో ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సస్పెన్షన్ సెటప్ యాడ్ అవుతుంది. ఇది రోడ్డు కండిషన్ బట్టి సాఫ్ట్గా, హార్డ్గా మారుతుంది. లోపల కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. బూట్లో 60/40 స్ప్లిట్ సీట్స్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో 2 స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్స్ యాడ్ అవుతాయి. రియర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, మిడిల్ ప్యాసింజర్కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, రియర్ ఆక్యుపెంట్ సెన్సార్స్ అంటే వెనకాల ఎవరైనా కూర్చుంటే అలారం మోగుతుంది. ముందు వేరియంట్స్ వరకు కూడా వెనకాల ఎవరు కూర్చున్నా కూర్చోకపోయినా కూడా అలారం మోగుతుంది. ఇంకా మ్యాగజైన్ హోల్డర్, బాస్ మోడ్ రియర్ సీట్, సాఫ్ట్ టచ్ డాష్ బోర్డ్, 12.3 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే, 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, దానిలో మ్యాప్స్ కూడా వస్తాయి నావిగేషన్కి, టెరైన్ మోడ్స్, డాష్ బోర్డ్లో ambient లైటింగ్, కూల్డ్ గ్లవ్ బాక్స్, సన్వైజర్స్కి వ్యానిటీ మిర్రర్స్ విత్ ల్యాంప్, ఫ్రంట్ సీట్స్కి థై సపోర్ట్ ఎక్స్టెండర్. ఫ్రంట్లో టైప్ ఏ బదులు 2 టైప్ సి పోర్ట్స్ ఆఫర్ చేస్తున్నారు ఈ వేరియంట్లో. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ అకాంప్లిష్డ్ వేరియంట్. ఇది సెకండ్ టాప్ వేరియంట్. ఈ వేరియంట్లో డీజిల్ పవర్ ట్రైన్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో పాటు నాన్ టర్బో పెట్రోల్లో మాన్యువల్ గేర్ బాక్స్తో, టర్బో పెట్రోల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది. ఎక్స్టీరియర్లో ADAS రిలేటెడ్ సెన్సార్స్, పడల్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. 13 లెవెల్ 2 ADAS ఫీచర్స్ యాడ్ అవుతాయి. డీజిల్ అండ్ టర్బో పెట్రోల్లో 19 ఇంచ్ అలాయ్ వీల్స్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో డ్యూయల్ టోన్ లెదర్ సీట్స్ యాడ్ అవుతాయి. సెగ్మెంట్ ఫస్ట్ హెడ్ అప్ డిస్ప్లే యాడ్ అవుతుంది ఈ కార్లో. 12 స్పీకర్ JBL మ్యూజిక్ సిస్టమ్ విత్ సబ్ ఊఫర్ అండ్ ఫ్రంట్ సౌండ్ బార్, 13 JBL ఆడియో మోడ్స్, డాల్బీ అట్మాస్ 5.1, 6-way పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ ఛార్జర్, ఎక్స్ప్రెస్ కూలింగ్, సెంటర్ కన్సోల్లో ambient లైట్స్, స్టీరింగ్ పైన ADAS ఫంక్షన్స్ కంట్రోల్స్, ఆటో డిమ్మింగ్ IRVM యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ టాప్ వేరియంట్ అయిన అకాంప్లిష్డ్ ప్లస్. ఈ వేరియంట్ కేవలం డీజిల్ పవర్ ట్రైన్లో మాత్రమే మాన్యువల్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. పెట్రోల్ పవర్ ట్రైన్లో నో మాన్యువల్, డీజిల్ అండ్ టర్బో పెట్రోల్ పవర్ ట్రైన్లో ఆటోమేటిక్లో ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్టీరియర్లో బూస్టర్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి, డైనమిక్ స్వైప్ ఇండికేటర్స్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, పవర్డ్ టెయిల్ గేట్ విత్ గెస్చర్ కంట్రోల్, 22 లెవెల్ 2 ADAS ఫీచర్స్. ఇంటీరియర్స్లో ట్రిపుల్ స్క్రీన్ సెటప్ యాడ్ అవుతుంది ఇన్ఫర్టైన్మెంట్కి. దాంట్లోనే అమెజాన్ అలెక్సా,
గేమ్స్, ఓటీటీ యాప్స్ ఇవన్నీ ఉంటాయి. ఎయిర్ ప్యూరిఫైయర్, పవర్ టు డ్రైవర్ సీట్కి మెమరీ ఫంక్షన్ బటన్స్, ఇన్బిల్ట్ నావిగేషన్, SOS బటన్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సియరాలో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ చూద్దాం. అందరూ కూడా బేస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైజ్ని చూసి టెంప్ట్ అవుతున్నారు. కానీ 14.3 lakhs ఆన్ రోడ్ ధర ఉన్న ఈ వేరియంట్లో అసలు ఇన్ఫర్టైన్మెంటే ఇవ్వట్లేదు. రైవల్స్ అయిన క్రెటాలో, విక్టరీస్లో ఇస్తున్నారు అంతకంటే తక్కువ ధరలోనే. ఇదొక మేజర్ డ్రాబ్యాక్. ఆఫ్టర్ మార్కెట్ ఫిట్ చేసుకోవచ్చు, కానీ అవేమీ ప్రీమియం లుక్ని ఇవ్వవు, సరిగా పనిచేయవు కూడా, వారంటీ కూడా పోతుంది. సో నా సజెషన్ కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకొని ప్యూర్ ప్లస్ వేరియంట్ ప్లాన్ చేసుకోండి. ఈ వేరియంట్ ఎక్స్టీరియర్లో, ఇంటీరియర్లో ఒక కంప్లీట్ బెటర్ ప్యాకేజ్గా ప్రూవ్ అవుతుంది. అలాయ్ వీల్స్, పానరామిక్ సన్ రూఫ్, రియర్ వైపర్స్, 10.25 inch ఇన్ఫర్టైన్మెంట్, రియర్ కెమెరా, క్రూజ్ కంట్రోల్, ఇలా అన్ని అవసరమైన ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. ఇదొక కంప్లీట్ ప్యాకేజ్. ఇక టర్బో పెట్రోల్లో పవర్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు మినిమం అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నో అదర్ ఆప్షన్స్. ఇక సియరాలో అన్ని ప్రీమియం ఫీచర్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు అకంప్లిష్డ్ ప్లస్ టాప్ వేరియంట్ చూస్ చేసుకోండి. టాప్ వేరియంట్లో పెట్రోల్ ఆటోమేటిక్కి, డీజిల్ ఆటోమేటిక్కి కేవలం 40,000 మాత్రమే తేడా ఉంది. సో ఆ విషయంలో డీజిల్ ఆటోమేటిక్ కూడా బెటర్ ఆప్షనే. మరోవర్ టాప్ వేరియంట్లో డీజిల్ మాన్యువల్లో కూడా లభిస్తుంది. సియరా యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సియరా కలర్ నేమ్స్ ఫ్యాన్సీగా ఉండడానికి ఏవేవో పేర్లు పెట్టారు. నేను సింపుల్గా కలర్స్ ఏమున్నాయో చెప్తాను. బేస్ వేరియంట్ కేవలం 3 కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. వైట్, గ్రే, సిల్వర్. ప్యూర్ వేరియంట్లో కాకి గ్రీన్ యాడ్ అవుతుంది. నెక్సాన్లో ఉండేది కదా ఇదివరకు ఆ కలరు. ప్యూర్ ప్లస్లో రెడ్ కలర్ అడిషనల్గా యాడ్ అవుతుంది. అడ్వెంచర్ ప్లస్లో ఎల్లో కలర్ యాడ్ అవుతుంది అడిషనల్గా. అడ్వెంచర్ ప్లస్ నుంచి సియరా అన్ని కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. టోటల్ 6 కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. అండ్ బేస్ వేరియంట్ నుంచి కూడా డ్యూయల్ టోన్ రూఫ్తో వస్తుంది. సో ఇది ఇవాళ సియరా వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.